మీన రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీన రాశి వారికి ఈ సంవత్సరం జూన్ వరకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అయితే దైవానుగ్రహం వల్ల ధనానికి లోటు ఉండదు. జూన్ 2వ తేదీ తర్వాత మీన రాశి వారికి ఆర్థికపరమైన అంశాలు బలపడతాయి. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉచ్చస్థితి పొందడం వలన వ్యాపార లాభాలు బాగుంటాయి. నూతన పెట్టుబడులు పెడతారు. ఊహించిన విధంగా ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అయినప్పటికీ గురుగ్రహం అనుకూలత వల్ల కొన్ని లాభాలు పొందగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రజాదరణ పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరచరాస్తుల విలువ పెరుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరంగా ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తను వింటారు. కళ సాహిత్య రంగంలో వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. లెదర్ వ్యాపారస్తులకి, జూట్ బ్యాగ్స్ వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఐరన్, బ్రాస్, కాపర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫార్మా రంగంలో ఉన్న వారికి, పప్పు దినుసు వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ సంవత్సరం లభిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు దూర ప్రాంత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. స్టూడెంట్స్ లోన్ మంజూరు అవుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. H1B గ్రీన్ కార్డ్ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులు దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కాలభైరూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం చెప్పదగినది. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కొన్ని ప్రయత్నాల తర్వాతే సఫలమవుతుంది. అధికార స్థానాల్లో ఉన్నవారు అత్యంత సన్నిహితం అవుతారు. స్వప్రయోజనాలు అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది. కళ విద్యారంగాల్లో రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కొన్ని ప్రయత్నాల తర్వాత సఫలమవుతుంది. కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సహోదరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం లేకపోలేదు. కళ్ళకు సంబంధించింది, యూట్రస్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. జన్మరాశిలో రాహు ఉండడం వల్ల, రాహు శతవిష నక్షత్రం అయి ఉండడం వల్ల సొంత నిర్ణయాలు పనికిరావు. అన్ని విషయాలను ఆచితూచి వ్యవహరించినట్లయితే శుభ ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రాశివారు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, రాహు అధిష్టాన దేవతైన దుర్గాదేవిని కాబట్టి చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన.